హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే శుక్రవారం రోజు కొంచెం కొంచెం తీసిన వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాననమాట. ఆ రోజు ఉదయాన్నే టెంపుల్‌కైతే ఎళ్ళానండి. మా గురువారం ఆహ్, గురు పౌర్ణమికైతే ఉత్సవాలు జరుపుతుంటారు కదా టెంపుల్స్‌లో. ఇక్కడ మాకు దగ్గరలోని సాయిబాబా టెంపుల్‌లో కూడా చేస్తారండి. గ్రాండ్‌గా చేస్తారు. ఇంకా మేమైతే కొంతమందమైతే సేవకెళ్తూ ఉంటాము. ఇంక ఈరోజు గురువారం కదా టెంపుల్‌కెళ్ళాము. అలాగే కొంచెం అయితే సేవ చేసుకొనొచ్చామండి. ఇంక ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ మొన్న అమ్మవారికి నవరాత్రుల్లో పూజ చేసుకున్నాను కదా! ఇంక అవన్నీ అయితే కొన్ని క్లీన్ చేశాను. ఇంకా కొన్నుంటే అన్నీ క్లీన్ చేసి బాక్స్‌లో పెట్టేద్దామంటే క్లీన్ చేస్తున్నానండి. ఇంక ఉదయం వెళ్తే సాయంత్రం అయిందండి వచ్చేసరికి. ఇంక వచ్చేసి ఇంట్లో పనంతా చేసుకొని ఇంకా వంటకన్నీ ఏర్పాట్లు చేస్తా. ఇంకో పక్క అయితే గోడ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాననమాట. ఆహ్, నేను వారం వారం టెంపుల్‌కెళ్తాను. అక్కడ జరిగే ప్రతి సేవలో పాల్గొంటానండి. నేనైతే అదొక అదృష్టంగా భావిస్తాను. అది అందరికీ దొరకదండి కావాలనుకున్నా కానీ. ఇదివరకు నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు టెంపుల్‌కెళ్ళేదాన్ని. అక్కడ కూడా బాబా సేవలో పాల్గొందామని ఎంత ట్రై చేసినా కానీ కుదిరేది కాదు. ఇక్కడికి మేము ఇప్పుడు వేరే ఊరొచ్చాం కదా! మాకు దగ్గరలో ఒక బాబా టెంపుల్ ఉందండి. ప్రతి వారం టెంపుల్‌కెళ్తూ ఉంటాను. అట్లాగే అలవాటైపోయాను. ఇంక జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటానండి. ఇంక అట్లా సేవలో అయితే నాకు చేతనైనంత వరకు బాబాకైతే సేవ చేసుకుంటూ వస్తాను. ఇదివరకైతే అనుకునేదాన్ని నాకు కూడా ఈ అవకాశం వస్తే బావుండు అని. కానీ బాబా అయితే నాకు ఈ రకంగా అవకాశం ఇచ్చాడని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతేనండి, మనం ఏదైనా బలంగా అనుకున్నామంటే అది నెరవేరుతుంది అనుకోవడానికి ఇదైతే ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఇలా ఇంకా మాకు 3 రోజులు పట్టిద్దనమాట. ఆదివారం కదా! గురు పౌర్ణమి. ఇంక ఈ 3 రోజులైతే మాకు గుళ్ళో సేవా కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఇంకా జరగాల్సిన వాటన్నిటిలో హెల్ప్ చేస్తాము. మాకు చేతనైనంత వరకి మనీ పరంగా కానివ్వండి, ఇలా చేసే పనుల్లో సేవ కానివ్వండి, మాకు వీలైనంత వరకు ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాము, సేవ చేసుకుంటూ ఉంటాము. మీకు ఇలాంటి అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దండి. అలాంటి బాబా అనే కాదండి, ఏ టెంపుల్‌లో అయినా ఇలాంటి అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి మనకి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మన నెగెటివ్ ఆలోచనలన్నీ పోతాయి. చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం అనమాట. అదొక సర్వీస్ లాగా బాబా గుడిలో కానివ్వండి, ఏ టెంపుల్ అయినా అలా ఒక్క గంటైనా గడిపొచ్చామంటే మన మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉండిద్ది కదా! నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. వారానికి ఒకరోజు మాత్రం కంపల్సరీ బాబా టెంపుల్‌కెళ్తాను. ఇంకా తగినంత సేవ చేసుకొని కావాల్సినంత అక్కడ పేదలకు అన్నదానం జరుగుతుందండి. అప్పుడప్పుడు అన్నదానానికి హెల్ప్ చేస్తూ ఉంటాము. సేవ మాత్రం కంపల్సరీ వారం వారం చేసుకుంటాము. అన్నదానం హారతి టయానికి వెళ్తాం 11:30కి. ఇంకా మొత్తం అయిపోయి మొత్తం క్లీన్ చేసుకొని వచ్చే వరకైతే నేనైతే టెంపుల్‌లోనే ఉంటాను. ఇంటికొచ్చేసరికి 2:30 అట్లా అయిద్దండి. ఇంక అంతవరకైతే బాబా టెంపుల్‌లో గడిపేసి ప్రశాంతంగా ఇంటికొస్తాననమాట. మనసుకి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉండిద్దండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామంటే. ఇంక ఇదైతే శుక్రవారం రోజు సాయంత్రం అనమాట. ఆ రోజు కూడా సేవకెళ్ళొచ్చాను. ఎళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో పనంతా చేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టెంపుల్‌లో ఏదైనా వీడియోస్ తీద్దామంటే ఇంక నాకు బయట వీడియోస్ తీయాలంటే చాలా భయమండి. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమోనని. నేనైతే అసలు ఎవరిని వీడియోస్ తీయను. ఎలాంటి వీడియోస్ బయట తీయననమాట. అందుకే టెంపుల్‌లో సేవకెళ్ళిన వీడియోస్ అయితే ఏం షేర్ చేయట్లేదు మీతోటి. చాలామందుంటారు. మాకు ఎవరిష్టం వచ్చినంత సేపు వాళ్ళు ఒక అరగంట చేసేవాళ్ళు, గంట చేసేవాళ్ళు, పూర్తిగా చేసేవాళ్ళు. అలా అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సేవ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంక నేను ఇంటి దగ్గరే ఒక్కదాన్నే కదా! ఇంటి దగ్గరుండి ఏం చేస్తాము, గుడిలో దేవుడికి సేవ చేసుకున్న అదొక పుణ్యమని, అదొక మనసుకు ప్రశాంతని ఇలా బాబా సేవకైతే వెళ్తున్నాననమాట. వీలైతే తప్పకుండా ఈసారి ఏదైనా వీడియోస్ షేర్ చేస్తానండి మీ అందరితోటి. మీ అందరికీ ఏదైనా ఇలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దండి. అదొక అదృష్టంగానే భావించాలి. అది అందరికీ కావాలనుకున్నా దొరకదు. నేనైతే అదే ఫీల్ అవుతాను. అక్కడికి ఎంతోమంది, వేల మంది, వందల మంది వస్తుంటారు గుడికి. అందరూ చేయాలనుకున్నా చేయలేరు. అలాంటి సేవలో పాల్గొవాలనుకున్నా పాల్గొలేరండి. ఎవరో ఒకళ్ళకి అలాంటి అదృష్టం దొరికిద్దనమాట. నేనైతే అసలు ఇదే ఫీల్ అవుతాను. అంతమంది వస్తున్నారు. అందరూ నిలబడి చేయలేరు కదా! బాబా మనకే ఈ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందామని అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా సంతోషంగా నాకు చేతనైనంతలో బాబా గుడిలో అయితే సేవ చేసుకొనైతే మైండ్ ప్రశాంతంగా ఉంచుకుంటాను.
వీలైనంత వరకు డబ్బుల రూపంగా సాయం చేస్తాము, సేవ రూపంగా సాయం చేస్తాము. అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. అన్నదానాలకే కదండి మనం ఇచ్చేది. అన్ని దానాల్లో కల్లా అన్నదానమే గొప్పదంటారు. అలాంటి అన్నదానానికి ఎంత సాయం చేస్తే అంత మంచిది. నేనైతే వీలు కుదిరినప్పుడల్లా అన్నదానానికి ఇస్తూ ఉంటాను, సాయం చేస్తూ ఉంటాను. బాబా టెంపుల్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి ఇస్తూనే ఉంటాము. ఇంక ఇలా అయితే మొత్తం ఇంకా ఆ రోజు కూడా ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్ అయితే బాగా గజిబిజిగా ఉందండి. ఇంక ఈ టెంపుల్ కొంచెం హడావిడిలో ఈ గురు పౌర్ణమి పనుల్లో పడి క్లీన్ అయితే ఏం చేయట్లేదనమాట. ఇలాగ శ్రావణ మాసానికి డీప్ క్లీన్ చేసుకోవాలి కదా అనేసి అదొక ఇదిగా అన్నీ అక్కడే పెట్టేస్తున్నాను. ఎట్లా సర్దినా మళ్ళీ మొత్తం తీసి సర్దుకోవాలి కదా, బూజులు దులుపుకోవాలి, అన్ని పనులు ఉన్నాయి కదా అని వాటి జోలికైతే ఏం వెళ్ళట్లేదు. గురు పౌర్ణమి అయిన తర్వాత అయితే ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తానండి. ఇంక ఈ 3 రోజులైతే కొంచెం బిజీగానే ఉంటాను. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం గురు పౌర్ణమి రోజైతే ఇంకా ఆ రోజు కూడా టెంపుల్లోనే సరిపోయిద్దండి. ఇంక ఇలా అయితే నాకు తగినంత సేవ నేను బాబాకి చేసుకుంటున్నాను. మీకు కూడా ఈ అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోవద్దు. మనం అనుకోగానే ఈ అవకాశం మనకు రాదండి. ఆ దేవుడి దయ మన మీద ఉండాలి. ఆ దేవుడి ఇష్టం కూడా ఉండాలి. మనం ఆయనకి సేవ చేసుకోవాలంటే నేనైతే అదే ఫీల్ అవుతాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకునేదాన్ని, ఇలాంటి అవకాశం ఇస్తే బాగుండు దేవుడు ఒక్కసారనే నాకని. కానీ అది ఎప్పుడూ తీరలేదనమాట. ఆ బాబా నాకు ఈ రకంగా ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి వారం ఆయనకి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. నేను అదే చాలు, ఇది ఇంకా అదే హ్యాపీ అనుకుంటానండి. చాలా హ్యాపీగా, చాలా మనకి ఏదో జరిగిపోవాల్సిన అవసరం లేదండి. మన మైండ్ ఫ్రెష్గా ఉండి, మన మనస్సు ప్రశాంతంగా ఉండి, మనకు ఇష్టం వచ్చినట్టు మనం బాబా దగ్గర గడిపి వచ్చామంటే ఇంక అన్నీ ఆయనే చూసుకుంటాడనేది నేనైతే బాగా నమ్ముతానండి. ఎందుకో మరి నేనైతే బాబాకి బాగా కనెక్ట్ అయిపోతాను. ఏదైనా మంచి కానీ చెడు కానివ్వండి, నా మైండ్లోకి ఏదైనా వస్తే ఆయనే చూసుకుంటాడు. బాబా ఉన్నాడు కదా, అన్నీ బాబానే చూసుకుంటాడు, బాబాకి చెప్పేద్దాంలే అన్న ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. అంత కనెక్ట్ అయిపోతాను. బాబా ఒక ఏదైనా మంచి చేయాలనుకోండి, బాబా ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడులే, మంచి అయితే ఆయన జరిపిస్తాడు, చెడైతే ఆయన జరగనివ్వడని అయితే ఆ ఒక్క ఫీలింగ్తో అయితే ముందుకెళ్ళిపోతూ ఉంటాను. మీ అందరికీ మీలో ఎంతమందికి బాబా అంటే ఇష్టము, బాబా టెంపుల్కి ఎవరెవరు వెళ్తుంటారు, మీ మీ ఫీలింగ్స్ ఏంటి, మీకు ఎలాంటి ఏమన్నా అనుభవాలు ఉన్నాయా అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, గురు పౌర్ణమి కానివ్వండి, ఇంకెప్పుడైనా కానివ్వండి, పేదలకు అన్నదానాలు జరుగుతుంటే తప్పకుండా హెల్ప్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.